మాఘ పౌర్ణమి విశిష్టత పూర్తి వివరాలు. మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత. పురాణాల్లో మాఘ పౌర్ణమి ప్రస్తావన. మాఘ పౌర్ణమి రోజున చేయవలసిన కార్యాలు, చేయకూడని పనులు. మాఘ పౌర్ణమి 2025 తేదీ ఫిబ్రవరి 12, 2025 మంగళవారం. పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 11, 2025 రాత్రి. పౌర్ణమి తిథి ముగింపు ఫిబ్రవరి 12, 2025 రాత్రి. మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత. మాఘ మాసంలోని పౌర్ణమి రోజున ప్రత్యేకమైన పవిత్రత ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజున గంగా స్నానం, దానధర్మాలు, వ్రతాలు, పూజలు చేయడం మహాపుణ్యదాయకంగా ఉంటుంది. మాఘ పౌర్ణమిని మహాపుణ్యకాలం అని కూడా పిలుస్తారు. గంగా స్నానం ప్రాముఖ్యత. మాఘమాసం ప్రారంభమైనప్పటి నుంచి గంగానదిలో లేదా ఇతర పవిత్ర నదుల్లో ఉషస్సులో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం వలన పాప విముక్తి కలుగుతుందని, మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఉత్తర భారతదేశంలో అలహాబాద్, వారణాసి, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో వేలాది మంది భక్తులు గంగా స్నానం చేస్తారు. దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, కవేరీ నదుల్లో స్నానం చేయడం విశేషమైన పుణ్యప్రాప్తికి దారి తీస్తుంది. పురాణాల్లో మాఘ పౌర్ణమి ప్రస్తావన. భవిష్యపురాణం అండ్ పద్మపురాణం ప్రకారం ఈ రోజున గంగా, యమున, సరస్వతీ సంగమంలో స్నానం చేయడం వల్ల పితృదేవతలకు తృప్తి కలుగుతుంది. శివపురాణం ప్రకారం మాఘ పౌర్ణమి రోజున శివుని పూజించడం వల్ల సకల శుభఫలాలు లభిస్తాయి. విష్ణు ధర్మశాస్త్రం ప్రకారం ఈ రోజున అన్నదానం, దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యలోకం ప్రాప్తిస్తుంది. సత్యనారాయణ వ్రతం ఈ రోజున చేసుకుంటే కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి నెలకొంటుంది. గంగా స్నానం అండ్ ఉపవాసం. ఉదయాన్నే ప్రభాత సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయాలి. స్నానం అనంతరం సూర్యభగవానుని పూజించాలి, అర్ఘ్యం ఇవ్వాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే విశేష పుణ్యం లభిస్తుంది. పూజలు, వ్రతాలు. సత్యనారాయణ స్వామి వ్రతం మాఘ పౌర్ణమి రోజున చేస్తే కుటుంబంలో శుభ సంఘటనలు జరుగుతాయని నమ్ముతారు. శివపూజ, విష్ణుపూజ చేయడం వల్ల అన్ని అర్ధకామ మోక్షాలు సిద్ధిస్తాయి. దత్తాత్రేయ స్వామికి అర్చనలు, పూజలు చేస్తే గురుగ్రహ దోషాలు తొలగుతాయి. దానధర్మాలు. ఈ రోజున దానం చేయడం వల్ల అపారమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా తిల, నువ్వులు దానం, గోధుమలు, బెల్లం, ధాన్యం దానం, అన్నదానం, పేదలకు భోజనం పెట్టడం, గో సేవ, ఆవులకు ఆహారం పెట్టడం, పుస్తకాలు, వస్త్రదానం విద్యార్థులకు ఇస్తే జ్ఞానం, విజయం లభిస్తాయి. మాఘ పౌర్ణమి రోజు చేయకూడని పనులు. అసత్యం చెప్పకూడదు. ఇతరులను దూషించకూడదు. మాంసాహారం, మద్యపానం తినకూడదు. తిరస్కార భావనలో ఉండకూడదు. అహంకారాన్ని వదిలి భగవత్ భక్తితో ఉండాలి. మాఘ పౌర్ణమి మరియు చంద్రోదయం. మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం అనంతరం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి క్షమాపణ ప్రార్థన చేయడం శ్రేయస్కరం. ఈ రోజు చంద్రునికి నైవేద్యం సమర్పించి తులసీదళాలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయి. మాఘ పౌర్ణమి విశేషం, సారాంశం. మాఘ పౌర్ణమి అనేది పవిత్రమైన పర్వదినం. గంగా, గోదావరి, కృష్ణ, కవేరీ నదుల్లో స్నానం చేయడం మహాపుణ్యఫలం. ఉపవాసం, జపం, ధ్యానం చేయడం మంచిది. శివపూజ, విష్ణుపూజ, సత్యనారాయణ వ్రతం చేయాలి. పేదలకు అన్నదానం, దానం చేయడం వల్ల పాప విముక్తి లభిస్తుంది. ఈ రోజున దత్తాత్రేయ స్వామిని పూజిస్తే గురుగ్రహ దోషాలు తొలగుతాయి. మాఘ పౌర్ణమి రోజున భగవంతుని సేవించి పాప విముక్తిని పొందండి.